ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చాలాసార్లు చదువుకునే కీర్తన 23వ కీర్తన. ఇంచుమించు క్రైస్తవ లోకంలో అందరికీ ఈ కీర్తన పరిచయమై ఉంటుంది. అంత ప్రఖ్యాతగాంచిన కీర్తన ఈ కీర్తన. ఇందులో మొదటి వాక్యంలోని ఒక పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, నాకు లేమి కలుగదు అనే మాట. ఎందుకంటే ఈ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక కొదువు చెప్తూనే ఉన్నారు. ఏ కొదువ లేదు అనుకున్న వానికి అనారోగ్యమైన ఉంటుంది. కొదువలు అనేవి ఈ రోజున మనిషిని కుదిపేస్తున్నాయి. ఎన్ని అవసరాలో మనిషి సుఖమైనటువంటి బ్రతుకుని బ్రతకాలి అనుకున్నప్పుడు ఎన్నో అవసరాలు మనిషి ఎదుట నిలబడుతున్నాయి. చిన్నలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, యవనులు కానీ. ఒక బస్టాండ్లో దైవజనులు లేసన్న గారు బస్ కోసం కూర్చొని ఉన్నారట. ఏసన్న గారికి బాగా తెలిసిన ఒక కుటుంబంలో ఉన్న ఒక చిన్న పాప పుస్తకాలు చేతబట్టుకొని స్కూల్ నుంచి ఇంటికి వెళుతుందట. అంతలో ఏసన్న గారు అక్కడి నుంచి చూసి, అరే ఈ పాప పలానా వాళ్ళ పాప కదా అనుకున్నాడు. అంతలో మరలా నేను పలకరించలేదనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసన్న గారు బస్ స్టాప్లో ఉన్నాడు, కనీసం నన్ను చూసి పలకరించడం కూడా పలకరించలేదు అని చెప్తుందేమోనని, అయినా పలకరిద్దాం అని, పాప బాగున్నావా అన్నాడట. ఆ చిన్నపిల్ల చూడండి, ఆ పాప నిందట, బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదండి అన్నదట. పిల్లలు చూడండి, ఆ చిన్నపిల్లకి ఏం బాధలు ఉంటాయండి. వెంటనే ఏసన్న గారు చిరునవ్వు నవ్వుకొని, నీకేం బాధలు ఉంటాయి అమ్మాయి, చక్కగా తల్లిదండ్రులు వండి పెడితే తిని శుభ్రంగా పుస్తకాల కట్ట చేతి పట్టుకొని వెళ్ళి శుభ్రంగా చదువుకోకుండా నీకేం బాధలు ఉంటాయి అన్నాడట. అప్పుడు ఆ చిన్న పాప అనిందట, ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉన్నాయిలేండి అన్నదట. ఆశ్చర్యం కదండి. నిజమే, ఇందులో వయస్సు తారతమ్యమేమీ లేదు. మనిషి ఈ రోజున అనేకమైన కొదువలు కలిగి, లేమి కలిగి నిరాశ చెందుతున్నాడు. కానీ దీనికి భిన్నంగా ఈ భక్తుని మాట పాట దర్పణం పడుతుంది. నాకు ఏ కొదువ లేదు అని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడండి. ఈరోజు ఈ మాట వింటున్న మనలో ఎంతమంది నాకు ఏ కొదువ లేదు అని చెప్పగలిగిన వారు ఉన్నారండి? ఈ మాట చెప్పాలంటే కాస్త దమ్ము ధైర్యం కావాలండి. ఎందుకంటే ఆ సమృద్ధిని అనుభవిస్తే కానీ ఆ మాట నోట రాదండి. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది? నేను పెద్దగా మీకు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆ కీర్తనలో వ్రాయబడిన మాటలు ఇవి. ఆయన నాకు కాపరి, యెహోవా నాకు కాపరి. అంటే కాపరి అంటే ఆ కాపరి ఎలాంటివాడు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక, ఆయన చేయలేడు అనేది ఏది ఇంకను సృష్టించబడలేదు కనుక, సమస్తము ఆయనకి సాధ్యమే కనుక, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కాపరి అయి ఉన్నాడు. ఆ కాపరి నాకు ఉన్నంతకాలం, ఆ కాపరితో నేను ఉన్నంతకాలం, ఆయనతో నేను, నాతో ఆయన కలిసి మెలిసి జీవించుచున్నంతకాలం నాకు కొద్దివేమీ లేదు అనే మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఒక మాట నేను మీతో అడుగుతాను. అదేంటంటే, మనము అనేక విధములుగా కొదువ కలిగి బ్రతుకుతున్నామంటే ఆ సర్వశక్తి కలిగిన దేవునిని మనం ఎక్కడో వెంబడించటంలో వెనకంజి వేసామని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. ఈ కొదువులన్నీ మనల్ని కుదిపేస్తున్నాయి. అనేక అవసరాలు మనల్ని వేధించేస్తున్నాయి. ఈరోజున అనేక అవసరాలతో కలత చెందుతున్నాం. నెమ్మది ఉండట్లేదు, ప్రశాంతత ఉండట్లేదు. దీనికి కారణం ఏంటి? మన కొదువలు తీర్చబడటం లేదు, మనకు ఆశీర్వాదకరమైన మార్గం కనిపించట్లేదు. అంటే కారణం ఏంటంటే, సమస్తము చేయగలిగిన, సమృద్ధిని ఇవ్వగలిగిన, సర్వశక్తి కలిగిన దేవునిని విడిచి మనం ఎక్కడో వైదొలిగామనే విషయాన్ని మనం గుర్తించాలి. నిజమే, ఇశ్రాయేలీయుల చరిత్రలో మనం చూడండి, ఎటు చూచిన అరణ్యం,
అక్కడ సమృద్ధి అయిన ఆహారం పడ్డే చోటు కాదది. నీళ్లు సెలయేరులై పారే ప్రాంతం కాదది, ఎడారి. ఆ ఎడారిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఒకనాడు మాంసం కోరారండి. కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది ఈ మాట. వాళ్ళకైనా జ్ఞానం ఉండాలి కదా. అదేం ఊరు కాదు, అదేం పట్టణం కాదు, అదేం పల్లె కాదు, గ్రామం కాదు, ఎడారి. ఆ ఎడారిలో వాళ్ళకి ఎలా మాంసం వస్తుందని అడిగారండి వాళ్ళు. ఆలోచించాలి కదా. ఈ శూన్యంలో మనకి ఎటు నుంచి ఈ అవసరత తీర్చబడుతుంది అనే జ్ఞానం ఉండాలి కదండి. అయినప్పటికీ వాళ్ళు ఆశించారు. ఏంటండి ఈ యాత్రలో మాకు మాంసం కావాలండి అలానే. వాళ్ళు వాళ్ళ గుడారాల దగ్గర ఏడుస్తున్నప్పుడు వాళ్ళ ఏడుపును చూచిన మోషే బహు చెడ్డదిగా అనుకున్నాడట. ఏంటి వీళ్ళకి ఇప్పుడు మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అలాగని చెప్పి. పిల్లరా, కానీ దేవుడు మోషే చూచిన దృష్టితో చూడలేదు. ఆయన కాపరి కదా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా. వాళ్ళు కోరిక కోరితే, వాళ్ళు ఆశిస్తే ఆయన వాళ్ళ ఆశ తీర్చలేకుండా ఎందుకు ఉంటాడండి? చూడండి, దేవుడు అన్నాడు, మోషే ఎందుకు దిగాలుగా ఉన్నావు, ఎందుకు విరక్తి చెందుతున్నావు? అట్లంటే నేను ఎన్ని ఎడ్లను వధించాలయా, ఎన్ని చేపలు పట్టాలయా, అయినా వీళ్ళందరికీ మాంసం తెచ్చిపెట్టాలంటే నేను ఎక్కడ తెచ్చిపెట్టేది, వీళ్ళని ఏమైనా నేను కన్నానా అన్నంతగా విసుగు చెందిపోయాడు. దేవుడు అన్నాడు, నీకు అసాధ్యమై ఉండొచ్చు, నా పిల్లల కోరికలు తీర్చడం, వారి ఆశను తీర్చడం నాకు అసాధ్యమైంది కాదు కదా అని వాళ్ళు కోరుకున్నట్లుగానే వాళ్ళకి సమృద్ధి అయిన మాంసాన్ని ప్రభు ఇచ్చాడండి. వాళ్ళు తిని తృప్తి పొందారు. పిల్లరా, వాళ్ళు ఎడారిలో నీళ్లు కావాలని తలడిల్లిపోతున్నప్పుడు వాళ్ళకి సముద్రమంత సమృద్ధిని అనుగ్రహించి ఆ బండలో నుండి ఆ నీళ్లను వాళ్ళకి ఆయన ప్రవహింపచేశాడు. వాళ్ళందరూ నీళ్లను త్రాగి వాళ్ళ దాహం తీర్చుకొని సంతృప్తి చెందారండి. లక్షల కాల్బలం. నా ప్రియ దేవుని బిడ్డలను ఒకసారి ఆలకించండి. ఆయనను వెంబడించిన ప్రజలు, ఆయనను కాపరిగా ఉంచుకొనిన ప్రజలు, ఆయన మీద ఆనుకొనిన ప్రజలు ఏ కొదువ కలిగి ఉండరండి. సమస్తము కూడా సమృద్ధి కలుగుతుంది. సమృద్ధిలో ప్రభుని స్తుతించగలుగుతారు. తమను దీవించిన దేవునికి రుణపడి బ్రతకగలుగుతారు. నేను ఒక మాట అడుగుతాను, అదేంటంటే, మరి మనం ఆయనను వెంబడిస్తున్నామా? ఆయనను విడిచి మరో ఏదో ముందుగా పెట్టుకొని మరి దేనినో వెంబడిస్తూ కొదువు కలిగి లేమి కలిగి బ్రతుకుతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునిలో ఎలాంటి చంచలత్వం ఉండదండి. ఆయనలో ఎలాంటి గమనముల వలన కలిగే ఆ యొక్క చంచలమైన బుద్ధి కనిపించదండి. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిపరుడు, తనను ఆశ్రయించిన వారిని గొప్ప చేసే మహనీయుడు ఆయన. అన్నప్పుడు ఈ రోజున నీ కొదువకు కారణం ఏంటి, నీ లేమికి కారణం ఏంటి యోచించి అదుగో ఆయన కాపరిగా చేసుకొని, ఆయనను కాపరిగా చేసుకొని ఆయన అడుగు జాడలలో మనం నడిచిన ఎడలా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు గనుక మన కొదువులన్నీ తీరుస్తాడు. ఆయన మన అక్కర్లన్నీ తీరుస్తాడు. సమృద్ధి చేత మనల్ని ఆయన నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరొక మాట కూడా చెప్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వాక్యం అండి. అందులో బేదలకిచ్చువానికి లేమి కలుగదు. మరలా చదువుతున్నానండి. బేదలకిచ్చువానికి లేమి కలుగదు, కనులు మూసుకొనిన వానికి శాపము కలుగును. పిల్లరా, చూడండి ఎంత స్పష్టంగా ఈ వాక్యం మనల్ని హెచ్చరిస్తుందో. ఎవరైనా దాతృత్వపు హృదయం కలిగి దేవుడు తనను ఆశీర్వదించిన కొలది కనికరము కలిగిన వారై గుప్పిలు విప్పి ఎవరికైనా బేదలకు సహాయం చేయగలిగితే ఈ బేదలకిచ్చే వారికట ఏమి కొదువు ఉండదంటండి. మనమేమనుకుంటాం, ఇది ఇచ్చేస్తే మనకు తక్కువైపోద్దేమో అనుకుంటాం. ఎవరికైనా సహాయం చేస్తే మనం లేమి కలిగిన వారమైపోతామేమో, మనకు కొదువేలు పడుతుందేమో, మనకే లేకుండా పోతుందేమో అని దాచి 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 అన్నీ పోగొట్టుకొని ఈరోజున అనేక కొదువులతో మనం బ్రతుకుతున్నాం. కానీ వాక్యం సత్యమైనది, వాక్యం జీవమైనది,
వాక్యం మనకు యథార్థమైనదండి. వాక్యం అంటుంది, నీవు ఇచ్చి చూడు. వాక్యంలో మరొక మాట కూడా మనం చదువుతాం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ధన్యమని వాక్యం చెప్తుందండి. ప్రియులారా, మనము కనికరం కలిగిన వారమై బేదలను కటాక్షించాలట. చాలామందికి ఎలాంటి ధోరణి అంటే, సహాయం చేయాలంటే వాళ్ళ ప్రాణం పోయేంత పనండి. ఆ మధ్య నేను కారులో వెళుతున్నాను, నాతో ఒక 2-3 ఉన్నారు. ట్రాఫిక్లో సిగ్నల్ పడింది, కారు ఆపాను. అంతలో ఎవరో ఒక అతను గ్లాస్ దగ్గరికి, డోర్ దగ్గరకు వచ్చి పాపం ఆయన దీనంగా అడుగుతున్నాడు. అంతలో నేను ఒక 10 రూపాయలు ఇవ్వబోతే నా ప్రక్కనున్న ఆయన అంటాడు, అన్నా ఇవ్వద్దన్నా. వాళ్ళు అలా కనిపిస్తారు కానీ వాళ్ళకి ఆస్తులు ఉంటాయన్న, లక్షలు ఉంటాయన్న వాళ్ళ చేతుల్లో. నేను అన్నాను, వాళ్ళు లక్షలు సంపాదించుకుంటే నాకెందుకు, వాళ్ళకి ఆస్తులు ఉంటే నాకెందుకు. బీదవాడు కనిపించాడు, నేను చేయవలసిన సహాయం నేను చేస్తే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు ఏ కొదువ ఉండదు. అదే వాక్యం చెప్తుందండి. బీదలను చూచి ఎవడైనా కన్ను మూసుకుంటే, కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఇవ్వగలుగుండి చేయగలుగుండి అలాంటి బీదలు కనబడ్డప్పుడు మనది కాదులే, మనకెందుకు వచ్చిన గొడవ అని కన్నులు మూసుకుంటారండి. వాళ్ళు దాటిపోయేంతవరకు. తప్పు. ప్రభు మనల్ని దీవించాడు, ప్రభు మనల్ని ఆశీర్వదించాడు, ప్రభు మనల్ని గణపరిచాడు, ప్రభు మనకు సర్వ సమృద్ధిని ప్రసాదించినప్పుడు మన బీదలకి జాలి చూపాలి, కనికరం చూపాలి. మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, నీవు సమృద్ధి కలిగి ఉంటావు, నీకు ఏమీ కొదువ ఉండదు. ఇచ్చి మనము మరి ఆశీర్వదించబడిన వారం కావాలి, మనం చేయి చాపి మనం దీవించబడిన వారం కావాలి, మనం 10 మంది ఆకలి తీర్చగలిగి సమృద్ధి కలిగిన వారమై మనం మార్చబడాలండి. అంతేగాని కొంతమందికి ఇవ్వడం తెలీదు, తీసుకోవడం మాత్రం తెలుసు. ప్రభు సన్నిధిలో కూడా ప్రార్థన చేస్తూ, ప్రభు అనుగ్రహించు అనుగ్రహించు దయచేయి అని ప్రార్థన చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం ఎవరికి చేయి చాపి అంత ఆకలి తీర్చడానికి ప్రయాసపడరండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాదు. కానీ మనం దయాగుణం కలిగిన వారమై ప్రభు మనకు సహాయం చేసినట్లుగానే మనం అనేకులకు సహాయం చేయగలిగి మనము గనక వారిని ఆదుకోగలిగితే, వాక్యం అంటుంది, నీకు ఏ కొదువ ఉండదు. నువ్వు ఇచ్చి చూడు, ప్రేమించి చూడు, దయ చూపి చూడు, కనికరించి చూడు, కటాక్షం చూపించి చూడు. దేవుడు నీయందు కటాక్షం చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు. మనం చాటు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, 10 మందికి మనం ప్రకటించుకోవలసిన అవసరం లేదు. కానీ రహస్యమున్న ఉన్న దేవుడు చూస్తాడు, నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ గారి గురించి ఒక మాట విన్నానండి. అదేంటంటే, ఆయన ఒక రోజున కారులో వెళుతున్నాడు, వర్షం పడుతుంది. అంతలో కారులో వెళుతూ అలా ప్రక్కకు చూస్తే ఆ ప్లాట్ఫామ్ మీద ఒక పండు ముసలాయన పడుకొని ఆ వర్షానికి గడగడ వణికిపోతున్నాడంటండి. వెంటనే మార్టిన్ లూథర్ గారు కారు ప్రక్కన ఆపి ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి, మార్టిన్ లూథర్ గారు వేసుకుని ఉన్న కోటు, ఆ షూట్ మీద ఉన్న కోట్ అండి, ఆ కోట్ తీసి ఆ ముసలాయనికి కప్పి తిన్నగా వెళ్ళిపోయాడండి. ప్రకటించుకోలేదు, ఇదిగో నేను దానం చేస్తున్నాను, నేను వస్త్రదానం చేస్తున్నాను, నేను ఆ దానం చేస్తున్నాను, ఈ దానం చేస్తున్నాను అని ప్రకటించుకోలేదు. ప్రకటించుకోవడానికి కాదు మనం చేయవలసింది, ఆ కోట్ ఆ ముసలానికి కప్పి వెళ్ళిపోయాడండి. 2-3 వారాల తర్వాత మార్టిన్ లూథర్ గారు పడుకుని నిద్రపోతున్నప్పుడు కలలో యేసు ప్రభు కనిపించాడండి. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఆ రోజు ఆ ముసలానికి కప్పి వచ్చేసాడే కోట్, ఆ కోట్ యేసు ప్రభు ధరించుకొని ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే మార్టిన్ లూథర్ గారు యేసు ప్రభుని అడిగాడు, ప్రభువా, ఇది నా కోట్ కదా, నీకెలా వచ్చింది? అప్పుడు ప్రభు చెప్పాడట, లూథర్, ఆ రోజు ఆ వర్షంలో గడగడగడ వణికిపోతూ తడుస్తూ కనబడింది ముసలాయన కాదు, నేనే. నువ్వు బేదలను కనికరించేవాడువో లేదో చూద్దామని అలా నేను పరీక్షించాను. ఇదిగో నీవు కనికరం కలిగిన వాడవని రుజువైంది అని ప్రభు అన్నప్పుడు ఎంత ఆనందమో కదండి. నిజమే, మనం కూడా ప్రియులారా, ప్రభు మనల్ని ఆశీర్వదించిన కొలది, దీవించిన కొలది, సమృద్ధినిచ్చిన కొలది బేదల కొరకై మనం ఏదైనా చేయాలి, గుప్పిలు విప్పాలి, సహాయం చేసే మంచి మనసు మనకు ఉండాలి. అప్పుడు
మనకు ఎలాంటి కొదువ ఉండదంటండి. మీరు కూడా ప్రయత్నించి చూడండి, మీరు కూడా సహాయం చేసి చూడండి. ప్రభు దీవెనలు మీరు పొందుకుంటారని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వాక్యంలో, సుఖభోగముల యందు వాంఛగల వారికి లేమి కలుగును. ఎవనికి లేమి కలుగుతుంది? సుఖభోగముల యందు ఆశగల వారికి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది, మనల్ని మనం విమర్శించుకొని పరీక్షించుకోవలసింది సుఖభోగం మీద వాంఛ. నిజమే, ఈరోజు నా స్థితికి మించిన కోరికలండి, స్థితికి మించిన ఆశలండి. ఇప్పుడు నేనున్నాను, దేవుని సేవ చేస్తున్నాను. ప్రభువా, నేను ఆయా ప్రాంతాలకు వెళుతున్నాను, ప్రయాణ వసతులు లేక ఇబ్బంది పడుతున్నాను, నాకు ఒక చిన్న వెహికల్ కావాలి పరిచర్య కొరకు అని ప్రార్థించడం సబబు అనుకుంటానండి. కానీ ప్రభువా, నేను నీ సేవకుని కదా, నేను గొప్ప దైవజనుడు కదా అని నా గురించి నేను చెప్పుకుంటూ నాకు ఒక హెలికాప్టర్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే దాన్ని ఏమంటారండి? సుఖముగా ఉండడం తప్పు కాదు, కానీ అది భోగం కాకూడదండి. బైబిల్ చెప్తుంది, సుఖభోగములు యందు వాంఛగలిగినది బ్రతికి ఉండి సచ్చిన దానితో సమానం, సచ్చియున వానితో సమానమని వాక్యం చెప్తుంది. ఆధ్యాత్మికమైన మృత్యువు బ్రతికి ఉండి సచ్చిన వానితో సమానమని వాక్యం చెప్తుంది. ఈరోజున కుటుంబపు వ్యవస్థలు కానివ్వండి, వ్యక్తిగత అనుభవాలు కానివ్వండి, ప్రియ దేవుని బిడ్డలారా, నరక కూపలుగా మార్చబడడానికి గల కారణం ఏంటంటే ఈ సుఖభోగమే. స్థితికి మించిన అలవాట్లు, స్థితికి మించిన అనుభవాలండి. మన రాబడి ఎంత, మనం చేయవలసిందేంటి? మనం ఏ స్థితిలో నిలిచి సంతృప్తి కలిగి ఉండాలి అనే ఆలోచన లేకుండా స్థితికి మించిన ఖర్చులే కానివ్వండి, స్థితికి మించిన ఆశలే కానివ్వండి, స్థితికి మించినటువంటి ఆ యొక్క ఊహలే కానివ్వండి, మనిషిని అదో పాతాలను ఈడ్చుకుని వెళుతుంది. వాక్యం అంటుంది, అలాంటి వారికి లేమి కలుగుతుంది, కొదువ కలుగుతుంది. నిజమే, నాకు బాగా తెలిసిన కుటుంబాలు కొన్ని ఉన్నాయండి. ఎప్పుడు చూసినా కొదువే, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆపదే. ఎందుకంటే స్థితికి మించి ప్రవర్తించిన ప్రవర్తనలు. అప్పు చేయడం, ఘనంగా ఉండాలని కోరుకోవడం, అప్పులు చేయడం, అనేకుల ఎదుట మరి ఘనత వహించిన వాడుగా కనబడాలన్న ఆశతో నడిపించబడడం, ఇవన్నీ లేమికి కొదువుకు దారితీస్తాయి. అంతేకాదు ఆధ్యాత్మికమైన మరణానికి తీసుకుని వెళ్తాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం సుఖంగా సౌఖ్యంగా ప్రభుకు సాక్షిగా ఉండడం తప్పేమీ కాదు. కానీ భోగం అనేది చాలా ఆధ్యాత్మికమైనటువంటి మరి కుంటితనానికి తీసుకుని వెళుతుందనే విషయాన్ని గమనించి ప్రభు మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి బ్రతక నేర్చుకోవాలి. మనం ప్రభు ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ప్రభుని స్తుతించాలి మనం. అలా కాకుండా నన్ను ఆ స్థితిలో పెడితే ప్రభుని స్తుతిస్తాను, నేను ఇలాగ ఉండాలి, నేను అలా ఉండాలని మనకై మనం హెచ్చించుకుంటే అది తగ్గింపుకు కారణమవుతుంది, అది ఘనహీనతకు మనల్ని తీసుకుని వెళుతుంది. కనుక నా ప్రియులారా, ఎవరికి లేమి కలుగుతుంది అని అంటే, ఇదిగో సుఖభోగములు యందు వాంఛ కలిగిన వానికి. అలాంటి ఆశ మనకు ఉండకూడదు, అలాంటి అలవాటు మనకు ఉండకూడదు. ప్రభు మనకిచ్చిన దానిలో సంతృప్తి కలిగి సంతోషిద్దాం. ఏ కొదువలేని వారుగా ఆయన సన్నిధిలో నిలబడదాం. ప్రభుని లోకానికి ప్రకటిద్దాం. ఆయన దీవెనలు లోకానికి కనపడుద్దాం. కృప దయచేసి ప్రభు మనల్ని ఆ రీతిగా నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి, మీకు వందనాలు. మీరు మాకు కాపరి అయి ఉంటే మాకే కొదువ లేదయ్యా. మేము దయగలిగిన వారమై, కటాక్షము కలిగిన వారమై, బీదల ఎడల జాలి చూపిన వారమైతే మాకు ఏ కొదువ ఉండదని మీ లేఖనాలలో వ్రాసావయ్యా. నైనా సుఖభోగములు యందు వాంఛ కలిగి లేమి కలిగిన వారమై ఉండకుండా, అలాంటి సుఖభోగములను మా యొద్దకు రానివ్వకుండా వివేకమైన మనసుతో ప్రవర్తించడానికి సహాయం చేయండి. మీరు ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి స్తుతించడానికి నేర్పించండి. మమ్మల్ని మీ సాక్షిగా బ్రతికించండి. శిరస్సు ఉంచి నమస్కరిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.
ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించు వాగ్దాన సందేశ కూడిక ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు. స్థలం హోసన్నా మందిర్ ఆవరణలో, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ.